హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ డిజర్ట్ మ్యాంగో శ్రీఖండ్ చూపించబోతున్నాను. సమ్మర్లో చల్లగా ఏదైనా స్పెషల్గా తినాలి అనుకుంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. ఈ మ్యాంగో శ్రీఖండ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక స్టైనర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టైనర్ మీద ఏదైనా కాటన్ క్లాత్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే కర్చీఫ్ వేశాను. ఇప్పుడు ఈ క్లాత్లో పెరుగును వేసుకోవాలి. ఇక్కడ నేను 400 గ్రామ్స్ పెరుగును వేసుకున్నాను. ఇప్పుడు ఈ పెరుగుని వాటర్ లేకుండా మొత్తం టైట్గా అయ్యేలాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. క్లాత్ని మొత్తం పైకి మడిచేసేసి గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఒక 2 నిమిషాలు ప్రెస్ చేసుకున్న తర్వాత వాటర్ చాలా వరకు వెళ్ళిపోతాయి. ఇంకా వాటర్ ఉన్నా కూడా బయటకు వచ్చేసేయాలి. అందుకే ఒకసారి దీన్ని మొత్తాన్ని మడిచేసేసి ఈ స్ట్రైనర్లో ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దీని మీద వెయిట్ పెట్టుకోవాలి. ఇలా బరువు కోసం ఏదైనా పెట్టుకుంటే మిగతా వాటర్ కూడా బయటకు వచ్చేస్తే ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత వెయిట్ తీసేసి ఇప్పుడు ఈ కర్చీఫ్లో ఉన్న పెరుగు మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇది మొత్తం టైట్గా అయిపోయి పన్నీర్ లాగా తయారవుతుంది, వాటర్ మొత్తం పోయి. ఇలా ఈ పెరుగు మొత్తాన్ని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 1 కప్పు వరకు తియ్యటి మామిడి పండుని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. మామిడి పండు పులుపు తక్కువగా ఉంటే ఇంకా 1 లేదా 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం టైట్గా చేసుకున్న పెరుగుని ఒకసారి విస్కర్తో విస్క్ చేసుకోవాలి. ఇలా విస్క్ చేసుకుంటూ ఉంటే స్మూత్గా తయారవుతుంది, క్రీమ్ లాగా తయారవుతుంది. ఒకవేళ బ్లెండర్ ఉంటే బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం విస్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మామిడి పండుని వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉంచి మిగతాది మొత్తం వేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు మామిడి పండు మొత్తం కలిసిపోయేలా విస్క్ చేసుకోవాలి. ఇవి 2 కలిసిపోయి స్మూత్గా తయారవుతుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ విస్క్ చేసుకుంటే క్రీమ్ లాగా తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత చాప్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పుల్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా రెడీ చేసుకుంటే మ్యాంగో శ్రీఖండ్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత బౌల్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. లేదా అప్పటికప్పుడే తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత క్రీమీగా ఉందో. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీని మీద చాప్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అలాగే మ్యాంగో ప్యూరీని మనం ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా, దాంతో ఇలా ఎడ్జెస్ డెకరేట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అలాగే శ్రీఖండ్ తింటున్నప్పుడు మధ్యలో ప్యూరీ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదా మ్యాంగో శ్రీఖండ్ ఎలా తయారు చేసుకోవాలనేది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.